35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రోజుకొక లడ్డు తినాల్సిన రెసిపీ. చాలా చాలా హెల్త్‌కు మంచిదండి. ఎముకల దృఢత్వాన్ని, అలాగే మనలో రక్తాన్ని పెంచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ ఖర్చులో, తక్కువ సమయంలో చేసేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళల్లోనూ ఎక్కువగా మోకాళ్ళ నొప్పులు, నడుముల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇలాంటి రెసిపీ మనం చేసుకొని తింటూ ఉంటే మన ఎముకల దృఢత్వానికి చాలా చాలా సహాయపడతాయి. అంతేకాకుండా రక్తహీనతను తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. చిన్న పిల్లలకైనా సరే, పండు ముసలి వాళ్ళకైనా సరే ఇది చాలా చాలా ఉపయోగపడే రెసిపీ అని చెప్పొచ్చు. మరి మీరు ఒక్కసారైతే చూసి ట్రై చేయండి. దీనికోసం ఒక కప్పు వేరుశనగ విత్తనాలు తీసుకోవాలి. అదేనండి పల్లీలని. ఇవి మంచి క్వాలిటీ ఉన్నవి తీసుకోవాలి. అంటే కాస్త పెద్ద సైజులో ఉన్న పల్లీలను తీసుకున్నామంటే అందులో మనకి ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల లడ్డు అనేది మనకి బాగా వచ్చేస్తుంది. చూడండి వీటిని లో ఫ్లేమ్‌లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం వేయించిన తర్వాత ఒక విత్తనాన్ని నలిపామంటే పొట్టు ఈజీగా పోవాలి. అప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఫ్రై చేసుకున్న ఈ విత్తనాలని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పెనంలోకి ఒక కప్పు నువ్వుల్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం వేరుశనగ విత్తనాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నువ్వుల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో నల్ల నువ్వులైనా వేసేసుకోవచ్చు. ఏవైనా సరే వాడుకోవచ్చండి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో ఇవి చిటపటలాడుతూ బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి మనకి కాస్త రంగు మారి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా! ఇలా వేయించుకున్న ఈ నువ్వుల్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి మనం చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాలను వేసేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనకి అక్కడక్కడ వేరుశనగ విత్తనాలు పలుకులుగా ఉండేలాగా చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా అక్కడక్కడ మనకి ముక్కలు ముక్కలుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్నంతా ఒక బౌల్‌లోకి తీసుకోండి. కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి నువ్వుల్ని కూడా వేసేసుకోవాలి. నువ్వుల్ని కూడా చల్లారబెట్టుకున్నాం కదా! చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకోండి. కాకపోతే కొన్ని నువ్వుల్ని అలాగే ఉండనివ్వాలి. ఒక పావు కప్పు దాకా నువ్వుల్ని సెపరేట్‌గా ఉంచేసేసి మిగతాటివన్నీ కూడా మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం వేరుశెనగ విత్తనాలనైతే కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం. కానీ నువ్వుల్ని మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసుకోవాలి. నువ్వుల పిండి అనేది మనకి ముద్దగా రావాలి. అలా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ బౌల్‌లోకి అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని, ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం నైస్‌గా తురిమితే ఎలా వస్తుందో అలా గ్రైండ్ చేసేసుకోండి. కావాలంటే మీరు నైస్‌గా తురిమైన ఆ తురుమును ఇందులోకి వేసేసుకోవచ్చు. తర్వాత అదే మిక్సీ గిన్నెలోకి 2 కప్పుల బెల్లం తురుమును వేసేసుకోవాలి. మనం ఇక్కడ అన్నీ కూడా ఒక కప్పుతో తీసుకున్నాం కదా! 2 కప్పుల బెల్లం తురుమును వేసేసుకోండి. ఈ బెల్లం తురుమంతా బాగా గ్రైండ్ అవ్వడం కోసం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్‌ని అదేనండి నువ్వుల పొడి, వేరుశనగ విత్తనాల పొడి ఉంది కదా! ఆ పౌడర్‌ని కొద్దిగా వేసేసుకోండి. అలాగే అందులోకి ఒక 10 దాకా ఇలాచీలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మరొకసారి మిక్సీ పట్టాలి. చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న మిక్సీ బౌల్‌లోకి వేశాను. కాకపోతే అక్కడ గ్రైండ్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది కాబట్టి పెద్ద మిక్సీ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసేసాను. చూడండి ఈ విధంగా ఉండాలి మనకి. బెల్లం అంతా కూడా చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ అయిపోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లం తురుమును ఇందాక మనం పౌడర్‌లన్నీ వేసి పెట్టుకున్నాం కదా! అదే బౌల్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 బాదం పప్పును, జీడిపప్పును కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంటే చాలా పలుకులుగా ఉండాలి. లేదంటే నైస్‌గా అయినా సరే కట్ చేసి వేసేసుకోవచ్చు. తర్వాత మనం నువ్వుల్ని కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా! పావు కప్పు దాకా ఆ నువ్వుల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసి ఈ మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలండి. బెల్లంని చాలామంది ఇష్టపడరు. షుగర్ పేషెంట్స్ కూడా బెల్లం పడదు కదా! అలాంటి వారు ఖర్జూరాన్ని మనం గ్రైండ్ చేసి, ఆ ఖర్జూరం పేస్ట్‌ని ఇందులోకి వేసేసి కలిపి లడ్డూలు కట్టుకోవచ్చు. ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. మీరు బెల్లం ఇష్టపడని వారైతే ఖర్జూరాన్ని దంచి ఇందులోకి వేసేసి కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక 2, 3 స్పూన్స్ దాకా నెయ్యిని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. అంతేకాకుండా నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద ప్రకారం నెయ్యిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. పెద్దలు ఆ కాలంలో ప్రతి ఫుడ్‌లో కూడా నెయ్యిని వేసుకొని తినేవారు. కర్రీస్‌లోకైనా సరే, స్వీట్‌లోకైనా సరే నెయ్యి కంపల్సరీ. అందుకే మనం కూడా అప్పుడప్పుడు నెయ్యిని తీసుకోవడం చాలా మంచిదండి. నెయ్యిని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఉండల్ని కట్టుకోవడమే. మరి పెద్ద పెద్ద ఉండలు కట్టేసామంటే పిల్లలు మొత్తం తినుకోకుండా మిగిల్చేస్తారు. అందుకని మీడియం సైజులో ఉండల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలు ఒక లడ్డూనంతా తినేస్తారు.
ఇలా అన్ని లడ్డూలు చుట్టేసేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టేసేసుకొని, ఒక గంట పాటు పక్కన పెట్టేసి, గంట తర్వాత మనం ఎయిర్ బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇవి ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనకి బయటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్రతి మహిళకు కూడా రోజుకు ఒకటి తినాలి. మహిళలే కాదు, పిల్లలైనా సరే, ముసలివారైనా సరే. అందరికీ ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. మరి మీరు ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్